35 ఏళ్లు మార్చురీకి వాచ్మెన్గా పనిచేసిన తర్వాత శ్రీను బాబాయ్ రిటైర్ అయ్యాడు. కానీ ఆ తర్వాత 3 ఏళ్ల వరకు శ్రీను బాబాయ్కి ఎవరూ రీప్లేస్మెంట్గా రాలేదు. శ్రీను బాబాయ్కి ఆ ఉద్యోగంతో ఉన్న అనుబంధం కారణంగా అతను రిటైర్ అయినప్పటికీ అతను ఆ ఉద్యోగం పట్ల చాలా బాధ్యతగా ఉండేవాడు. అలా ఆయన చాలా కష్టపడ్డ తర్వాత దిలీప్ అనే ఒక కుర్రాడు దొరికాడు. అతను ఆ మార్చురీకి వాచ్మెన్గా పనిచేయడానికి రెడీ అయ్యాడు. తన జాబ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు శ్రీను బాబాయ్ అతనితో, ఇక్కడ కనిపించేది మరియు వినిపించేది ఏదీ కూడా నిజం కాదు. లోపల నుండి ఎన్నో రకాల శబ్దాలు వినిపించవచ్చు, కానీ నువ్వు నీ పని చేసుకుంటూ పో, వాటిని అస్సలు పట్టించుకోకు అని చెప్పాడు. ఈరోజు దిలీప్కు పనిలో మొదటి రోజు. రాత్రి దాదాపు 2 గంటల వరకు అతను మేల్కొనే ఉన్నాడు. ఆ తర్వాత అతనికి నిద్ర రావడం స్టార్ట్ అయింది. సగం నిద్రలో అతనికి ఏదో ఒక వింత సౌండ్ వినిపించింది. వెంటనే అతను కళ్ళు తెరిచి చూడగా అంతా నిశ్శబ్దంగా ఉంది. సగం నిద్రలో ఉండగా అతను ఆ సౌండ్ విన్నాడు కాబట్టి అదేదో తన భ్రమ అని భావించి అతను తిరిగి నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఆ సౌండ్ మళ్ళీ వినిపించింది. అప్పుడు దిలీప్కి అర్థమైంది ఆ సౌండ్ వస్తుంది మార్చురీ లోపల నుండి అని. ధైర్యం చేసి అతను మార్చురీ తలుపు తెరిచాడు. లోపల ఏసీ ఆన్ అయి ఉంది. లోపలి వాతావరణం అంతా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. మెల్లగా అడుగులు వేసుకుంటూ అతను లోపలికి వెళ్తూ ఉండగా అతని చూపు తెరిచి ఉన్న ఒక మార్చురీ డ్రాయర్ మీద పడింది. ముందుకు వెళ్ళి చూస్తే ఆ డ్రాయర్లో ఒక శవం ఉంది. మొదట అతను భయపడ్డాడు. కానీ తర్వాత మార్చురీలో శవాలు ఉండడం కామనే కదా అని అనుకున్నాడు. ఇందులో భయపడాల్సిన విషయం ఏమీ లేదని అతను ఆ డ్రాయర్ మూసేసి ఆ తర్వాత మార్చురీ రూమ్ డోర్ మూసేసి బయట కూర్చున్నాడు. అప్పుడే అతని ఫోన్లో ఒక సౌండ్ వినిపించింది. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఏంటా సౌండ్ అని దిలీప్ తన ఫోన్ తీసి చూడగా ఫోన్లో ఛార్జింగ్ దాదాపుగా లాస్ట్ పాయింట్కి వచ్చేసింది. అతను తన బ్యాగ్ నుండి ఛార్జర్ తీసి నేరుగా మార్చురీ లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్ అక్కడే ఉంది. దిలీప్ తన ఫోన్ను ఛార్జింగ్లో పెట్టి బయట వైపుకి వెళ్తూ ఉండగా ఛార్జింగ్లో ఉన్న అతని ఫోన్ సడన్గా రింగ్ అయింది. అది విని ఉలిక్కిపడ్డ దిలీప్ ఫోన్ ఎత్తగానే అవతలి వైపు నుండి ఒక దుప్పటి ఇవ్వగలరా అనే మాట వినిపించింది. ఆ తర్వాత ఫోన్ కట్ అయింది. దిలీప్ మళ్ళీ ఆ నెంబర్కు ఫోన్ చేసినప్పుడు తన కళ్ళు చూసింది మరియు తన చెవులు విన్నదాన్ని అతను నమ్మలేకపోయాడు. అతని ఒళ్ళంతా చల్లబడిపోయింది. నోట్లో నుంచి మాట రావడం లేదు. నిలబడిన చోట నుంచి కదలలేకపోతున్నాడు. ఎందుకంటే దిలీప్ తనకి ఫోన్ చేసి దుప్పటి అడిగిన నెంబర్కి తిరిగి కాల్ చేయగా మార్చురీ లోపల ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయింది. అంటే తనకి ఫోన్ వచ్చింది మార్చురీ లోపల ఉన్న ల్యాండ్లైన్ నెంబర్ నుంచి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సమయంలో మార్చురీ లోపల కానీ దాని పరిసర ప్రాంతాల్లో కానీ దిలీప్ తప్ప బతికున్న మరే మనిషి లేరు. అతను వెంటనే తలుపు బయటకు పరిగెత్తి బయట నుంచి తలుపు మూస్తూ ఉండగా అతనికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ తన దుప్పటిని మార్చురీ లోపలికి విసిరాడు దిలీప్. ఆ తర్వాత ఆ రాత్రంతా ఎలాంటి విచిత్రమైన సంఘటనలు జరగలేదు. కొన్ని గంటలకు తెల్లారింది. ఉదయం దిలీప్ మార్చురీ తలుపు తెరిచినప్పుడు దుప్పటి తలుపుకు సరిగ్గా ఎదురుగా పడింది. కానీ అతను నిన్న రాత్రి విసిరినట్లుగా అది కింద పడి లేదు. ఆ దుప్పటి చక్కగా మడత పెట్టుంది. మరుసటి రాత్రి దిలీప్ పనికి వెళ్ళినప్పుడు అతను ఆ మార్చురీ తలుపు తెరిచి దుప్పటి లోపలికి వేసి నిద్రపోయాడు. ఇక అది అతని డైలీ రొటీన్గా మారిపోయింది. చూస్తుండగానే దిలీప్ పనిలో చేరి దాదాపు 2 నెలలు గడిచిపోయింది. అయితే ఈరోజు రాత్రి అతను మొదటి రోజు రాత్రి విన్న అదే సౌండ్ మళ్ళీ విన్నాడు.
వెంటనే అతను మార్చూరి తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా ఒక డ్రాయర్ తెరిచి ఉంది. అతను డ్రాయర్ను మూసివేస్తూ ఉండగా ఎవరో ఒకరు తన వెనకాల ఒక వాకింగ్ స్టిక్తో నడుస్తున్నట్లు సౌండ్ వినిపించింది. అప్పుడే జేబులో ఉన్న దిలీప్ ఫోన్ రింగ్ అయింది. కానీ ఫోన్ చేసిన ఆ నెంబర్ మాత్రం మార్చూరి ల్యాండ్లైన్ ఫోన్దే. దిలీప్ ఆ ఫోన్ ఎత్తగానే అవతల వైపు నుండి కొంచెం నీళ్లు కూడా ఇవ్వగలరా అని వినిపించింది. శ్రీను బాబాయ్ రిటైర్మెంట్ తర్వాత మార్చూరి వాచ్మెన్ బాధ్యత దిలీప్కి దక్కింది. బాబాయ్ తన జాబ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇక్కడ వినిపించేది మరియు కనిపించేది నిజం కాదని చెప్పాడు. అక్కడ పనిచేయడం స్టార్ట్ చేసిన మొదటి రోజు నుండి దిలీప్కు కనిపించని శక్తికి బానిసయ్యాడు. అంతేకాదు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మార్చురీ లోపల దుప్పటి మరియు నీళ్లు పెట్టేవాడు. ఉదయం తలుపు తెరిచినప్పుడు నీళ్ల బాటిల్ సగం ఖాళీగా ఉండేది మరియు దుప్పటి మడత పెట్టుండేది. దాదాపు 5-6 నెలల పాటు ఇలాగే కొనసాగింది. కానీ గత వారం నుండి దుప్పటి మరియు వాటర్ బాటిల్ దిలీప్ లోపల ఎలా పెట్టాడో అలాగే ఉంటున్నాయి. లోపల ఎవరైతే తనతో ఇదంతా చేపించారో వాళ్ళు ఇక అక్కడ లేరని దిలీప్కు అనిపించింది. అందుకే ఒకరోజు దుప్పటి మరియు వాటర్ బాటిల్ పెట్టకుండానే దిలీప్ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూడగా దిలీప్ మొబైల్లో అతని ఇంటి నుండి 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే తిరిగి దిలీప్ ఇంటికి కాల్ చేయగా తన భార్య ఏడుస్తూ నిన్న రాత్రి నుండి పిల్లాడి ఆరోగ్యం బాలేదు అని ఏడుస్తూ చెప్పింది. వెంటనే దిలీప్ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. నిజంగానే పిల్లాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతను గదిలో తన కొడుకు పక్కన కూర్చోగానే అతని ఇంటి వంటగది నుండి దిలీప్కి బాగా తెలిసిన ఒక సౌండ్ వినిపించింది. వెంటనే దిలీప్ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి చూస్తే అది సిలిండర్ నుంచి వస్తున్న సౌండ్ అని అతనికి అర్థమైంది. అతను దాని గురించి ఆలోచిస్తూ ఉండగానే జేబులో ఉన్న అతని ఫోన్ మోగింది. ఇక ఆ నెంబరేమో మార్చూరిలోని ల్యాండ్లైన్దే. వెంటనే దిలీప్ ఫోన్ ఎత్తగా నేను ఇక్కడే ఉన్నాను, మీరు నన్ను పట్టించుకోవడం లేదు అనే మాట వినిపించింది. అప్పుడు దిలీప్కు తను నిన్న రాత్రి దుప్పటి మరియు వాటర్ బాటిల్ పెట్టకుండా తప్పు చేశాను అని అర్థమై వెంటనే పరిగెత్తుకుంటూ మార్చూరికి వెళ్ళి పాత రిజిస్టర్ నుండి అతని కంటే ముందు ఇక్కడ పనిచేసిన శ్రీను బాబాయ్ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేశాడు. బాబాయ్ ఫోన్ ఎత్తగానే దిలీప్ జరిగిన అన్ని విషయాలు శ్రీను బాబాయ్కి చెప్పాడు. అదంతా విన్న బాబాయ్ కేవలం వస్తున్నాను అని ఒక్క మాట మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. రాత్రి దాదాపు 10:30 అయింది. బాబాయ్ మరియు దిలీప్ ఇద్దరు మార్చూరి బయట కూర్చొని ఉండగానే వారికి రోజు దిలీప్కి ఏదైతే సౌండ్ వినిపిస్తుందో అదే సౌండ్ వినిపించింది. దిలీప్ ఆ సౌండ్ విని లేవగానే బాబాయ్ అతని చేయి పట్టుకుని కూర్చోమని సైగ చేశాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఆ సౌండ్ మరోసారి వినిపించింది. అప్పుడు సీను బాబాయ్ నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అలా బాబాయ్ లోపలికి వెళ్ళి 20 నిమిషాలైంది. కానీ అతను తిరిగి బయటికి రాలేదు. అప్పుడు దిలీప్ చాలా భయపడ్డాడు. కానీ ధైర్యం చేసి లోపలికి వెళ్ళడానికి లేచి తలుపు వైపు వెళ్తుండగా వెనక నుండి ఎవరో అతనిని లాగారు. వెంటనే దిలీప్ వెనక్కి తిరిగి చూడగా లోపలికి ఎందుకు వెళ్తున్నావు అని సీను బాబాయ్ కేకలు వేశాడు. అది చూసి దిలీప్ గుండె జల్లుమంది. అతనికి ఏం అర్థం కాలేదు. వెంటనే మీరు లోపలికి వెళ్ళినప్పటి నుండి నేను తలుపు దగ్గరే ఉన్నాను కదా, మరి మీరు బయటికి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అని దిలీప్ ఆశ్చర్యంగా అడగ్గా నేను నీకు చెప్పాను కదా ఇక్కడ కనిపించేది మరియు వినిపించేది నిజం కాదు అని, సైలెంట్గా ఇక్కడే నా దగ్గర కూర్చో అని సీను బాబాయ్ దిలీప్ మీద కోపడ్డాడు. అలా దిలీప్ మరియు బాబాయ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగానే మార్చురీ లోపల నుండి మళ్ళీ అదే సౌండ్ వినిపించింది. అప్పుడు బాబాయ్ నువ్వు కూర్చో, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను అని బాబాయ్ లోపలికి వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్ళి సరిగ్గా 20 నిమిషాలు అవుతుంది. కానీ ఇంకా అతను తిరిగి బయటికి రాలేదు. దిలీప్కు ఇక ఉండబట్టలేక ఏం జరిగినా పర్లేదని ధైర్యం చేసి లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళిన దిలీప్కు ఒక డ్రాయర్ తెరిచి ఉండటం కనిపించింది. అతను ఆ మార్చురీ డ్రాయర్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. అలా దిలీప్ దాని దగ్గరకు వెళ్ళి చూడగా అందులో ఉన్నది సీను బాబాయ్ శవం. దుప్పటి కప్పిన బాబాయ్ శవాన్ని చూస్తూ ఉన్న దిలీప్కు ఒకే విషయం గుర్తొస్తుంది. ఇక్కడ కనిపించేది మరియు వినిపించేది నిజం కాదు, అదంతా అబద్ధం.
ఏమి కనిపించినా వినిపించినా అబద్ధం, ఏమి కనిపించినా వినిపించినా అబద్ధం, ఏమి కనిపించినా వినిపించినా అబద్ధం, ఏమి కనిపించినా వినిపించినా అబద్ధం, కనిపించేదంతా అబద్ధం అని బాబాయ్ చెప్పిన ఆ మాటలను దిలీప్ నమ్మడం ప్రారంభించగానే ఆ శవం రంగు మారుతుంది. వెనక నుండి అతనికి ఎప్పుడూ వినిపించే అదే సౌండ్ మళ్ళీ వినిపిస్తూ ఉంది. మరియు తన ఎదురుగా ఉన్న మార్చురీ డ్రాయర్లో ఇప్పుడు దిలీప్కి శ్రీను బాబాయ్ శవం కాదు, తన శవం కనిపించడం స్టార్ట్ అయింది. మరోవైపు తనకు వినిపించే ఆ వింత సౌండ్ బాగా పెరిగిపోతుంది. దిలీప్ దానిని సరిగ్గా తన చెవుల దగ్గర వినగలుగుతున్నాడు. కాసేపటికి తెల్లారింది. పొద్దున్నే దిలీప్ శవం మార్చురీ లోపల దొరికింది. మళ్ళీ సీను బాబాయ్ దిలీప్కి రీప్లేస్మెంట్ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. మీకేమైనా ఆ జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? మీకు హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.